తులసి నా కలలు నాశనం చేసి తాలి భాగ్యాన్ని దూరం చేసి నన్నొంటరి చేసిన నీకు నీ కొడుకుల మూలంగా నా బాధేంటో తెలిసేలా చేస్తాను. ఇప్పటికే నీ కొడుకుల పెళ్లిళ్ళు జరగట్లేదని అమ్మాయి తరపు వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని ఓకే చేయించుకున్నావు. కానీ పెళ్లిళ్ళు మాత్రం జరగవు. మీ ఇంట్లో నీ కొడుకుల ఏ ఒక్క శుభకార్యం జరగనివ్వను. ఇది నందిని ఛాలెంజ్. నందిని, ఆవేశంతో నీ ఆరోగ్యాన్ని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకు చేతనైన ప్రయత్నాలు చేసుకో, కానీ నా కొడుకుల పెళ్లిళ్ళు మాత్రం నేను అనుకున్న ముహూర్తానికే జరిపిస్తాను. అది చూద్దాం. నీ ప్రేమ నా పగ ఏది గెలుస్తుందో చూద్దాం. పర్మిట్ కి మించి వేగంగా కార్ నడపడం, అది కూడా మద్యం సేవించి నడిపి ఒక అమాయకుడి ప్రాణం బలి తీసుకున్న సంఘటన గురించి ఈ రోజు మీడియా మొత్తం ఫోకస్ చేసింది. కార్ నడిపిన యువన్ అనే వ్యక్తికి శిక్ష పడ్డంలో కీలక సాక్షిగా మీరే ఉన్నారు. మీరు మాట్లాడిన తీరుకే జడ్జి గారు వెంటనే తీర్పు ప్రకటించారనిపిస్తోంది. దీనిపైన మీ స్పందన ఏంటి మేడం? మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియచేస్తున్నా సరే ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు? ఇలా ప్రాణాల్ని పొట్టన పెట్టుకోవడం ఎందుకు? ఒకరి నిర్లక్ష్యం, ఒకరి సరదా మరొక వ్యక్తికి, ఆ వ్యక్తి కుటుంబానికి శాపం కాకూడదు. అందుకే నేను కళ్ళారా చూసింది కోర్టులో చెప్పాను. యువన్ అనే వ్యక్తికి శిక్ష పడేలా చేశాను. మమ్మీ, డాడీ, మమ్మీ, ఏమైందే? కాలుగల్లిన పిల్లల ఎందుకలా అరుస్తున్నావు? ఏంటమ్మా? అటు చూడండి, టీవీలో తులసి ఆంటీ వస్తున్నారు. నందిని అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిన యువన్ కు శిక్ష పడటం వల్ల వాళ్ళ పెళ్లే ఆగిపోయింది. పెళ్లి పిట్టలు ఎక్కాల్సిన వ్యక్తి మీ సాక్ష్యం వల్లే జైలు పాలవటం బాధాకరం అని మీకు అనిపించట్లేదా? జరగబోయే పెళ్లి కంటే జరిగిన చావే ఇంకా నా కళ్ళల్లో ఉంది. నేను అబద్ధ సాక్ష్యం చెప్తే నేరస్తుడికి మేలు జరగొచ్చు, కానీ ఒక కుటుంబం మొత్తానికి ద్రోహం చేసిందాన్ని అవుతాను. ఈ తులసి అలాంటి పని ఎప్పుడూ చేయదు. ఝాన్సీ, వస్తున్నాను డాడీ. మీ అత్తయ్య టీవీలో కనిపిస్తున్నారమ్మా, వచ్చి చూడు. ఏం డాడీ? అటు చూడమ్మా, చూడు. అబ్బా, నువ్వు కాస్త ముందొచ్చుంటే మీ అత్తయ్య గారిని టీవీలో చూసేదానివక్క. మిస్ అయిపోయావు. యాడ్స్ అయిపోయాక మళ్ళీ అదే న్యూస్ కంటిన్యూ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇంతకంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ దొరికినట్టుంది. అందుకే తులసి ఆంటీ న్యూస్ ఆపేసినట్టున్నారు. ఆవిడ్ని నేను ఇలా టీవీలో కాకుండా డైరెక్ట్ గా చూడాలని రాసి పెట్టినట్టుంది. అందుకే ఈ రోజు కూడా మిస్ అయింది. ఈ రోజు కాకపోతే రేపైనా చూస్తావు, కానీ ఇప్పుడు ఈ వార్త చూశాక తులసమ్మ మీద మాకింకా భయమేస్తుందమ్మా. భయం ఎందుకు డాడీ? అనవసరమైన విషయాల్లో తలదూర్చి గొడవ పడ్డం, తులసమ్మ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పటి వరకు చూస్తున్నాం. కానీ ఇలా కోర్టుకెక్కి ఒకడికి శిక్ష పడేలా చేయడం చూస్తుంటే రేపు ఎంతమందికి ఆమె శత్రువు అవుతుందోనని భయంగా ఉంది. ఝాన్సీ,
ఇంతకీ ఆవిడ శిక్ష పడేలా చేసింది ఎవరికి అనుకున్నావు కదా? నీకు బాగా తెలిసిన నందిని ఉంది కదా. ఆ అమ్మాయికి కాబోయే భర్తకి. అయితే నందిని అక్క పెళ్ళి ఆగిపోయినట్టేనా? నట్టే అంటావేంటమ్మా? ఆగిపోయింది. మంచి చేస్తున్నానని ఆవిడ అనుకుంటుంది. ఇంకొకరికి ఆవిడ శత్రువు అవుతుందని ఆవిడెందుకు తెలుసుకోలేకపోతుంది? ఇలా శత్రువుల మీద శత్రువులను పెంచుకుంటూ పోతుంటే ఆవిడ వల్ల రేపు వాళ్ళ పిల్లలకి, వాళ్ళని చేసుకున్న కోడళ్లకు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఏంటో. మనమేంటో మన జీవితాలేంటో చూసుకోకుండా ఇంకొకరి విషయాల్లో కలుగు చేసుకోవడం ఎందుకో? ఉద్ధరించడానికి. నందిని అక్క యువన్ ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈవిడ చెప్పిన సాక్ష్యం వల్లే వాళ్ళ పెళ్ళి ఆగిపోయిందంటే ఆవిడని ఏమనాలో అర్థం కావడం లేదు. మనకెందుకు వచ్చింది అని ఆవిడ సైలెంట్గా ఉంటే నందిని అక్క పెళ్ళి హ్యాపీగా జరిగేది. తను ఎంత డిసప్పాయింట్ అయిందో, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందో తలుచుకుంటుంటేనే చాలా బాధేస్తుంది. ఝాన్సీ, నందినక్క, నందిని నువ్వా? రా రా, రా, రా. నందిని, నీకు 100 ఏళ్ళు. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నాకు 100 ఏళ్ళు ఎందుకు ఆంటీ? నాకు అసలు ఈ జీవితమే ఎందుకు? నందిని, ఇప్పుడే న్యూస్ చూసి మమ్మీ డాడీ నీ గురించి చెప్తున్నారు. నీ పెళ్ళి ఆగిపోవడం నిజంగా చాలా దురదృష్టం. అది నాకు కాబోయే అత్తగారు సాక్ష్యం చెప్పడం ఇంకా దురదృష్టం. ఝాన్సీ, జడ్జి గారు నా యువానికి శిక్ష వేసేదాకా ఆవిడ నీకు కాబోయే అత్తగారని నాకు కూడా తెలీదు. ఆ రోజు రాత్రి కార్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే నేను అలర్ట్ అయ్యాను. తప్పు నా యువన్ వైపు ఉందని ఒప్పుకొని ఆవిడ ఇంటికి వెళ్ళి నా యువాన్ని కాపాడమని బతిమిలాడాను. కార్ నడిపింది నా యువాన్ కాదు, డ్రైవర్ అని కోర్టులో సాక్ష్యం చెప్పమన్నాను. అలాగే అని నాకు మాటిచ్చి మోసం చేసింది. జీవితంలో అలాంటి మనిషిని అస్సలు వదిలిపెట్టకూడదు. నా మనసులో పగ రగులుతున్నా నువ్వు గుర్తొచ్చి ఆగిపోయాను. అలాంటి మనిషికి నేను కోడలునవుతున్నందుకు నాకు చాలా షేమ్గా ఉంది. నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నా బియ్యం అందుకోవటానికి ఆంటీకి అంకుల్కి ఎలాంటి అభ్యంతరం లేనట్టుంది. ఇవన్నీ చూశాక మాకున్న నమ్మకమే పోతుందమ్మా. పెళ్లి తర్వాత ఝాన్సీ జీవితం చాలా బాగుంటుందని మేం ఆశిస్తూ ఉంటే ఇలాంటి న్యూస్లు చూడాల్సి వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. అన్ని విషయాలు అడగాలి మమ్మీ. ఇంతవరకు ఆవిడ్ని చూడాలనే ఆతృతే నాకుండేది. ఇప్పుడు ఆవేశం వస్తుంది. ఏంటి? నీ కాబోయే అత్తగారు ఇంతవరకు ఎవరో చూడకుండానే పెళ్లి కొప్పుకున్నావా? చాలా గొప్పదానివి. పెళ్ళంటే చేసుకోబోయేవాడినే కాదు, కాబోయే అత్తగారి గురించి ముందు తెలుసుకోవాలి. భర్తతో వచ్చే గొడవల కంటే అత్తలతో వచ్చే గొడవల పట్టింపులే ఎక్కువగా ఉంటాయి. ఇదిగో నీ కాబోయే అత్తగారు ఈవిడే. బాగా చూడు. వీళ్ళంతగా చెప్తుంటే నీ తప్పేం లేదంట వింటమ్మా. నీ దగ్గర డబ్బు లేకపోతే నేనిస్తాను.
కోడలికి భయపడి మాస్క్ పెట్టుకున్నాను. ఈవిడా? ఈ క్యాటరింగ్ తులసికే నువ్వు కోడలివి కాబోతున్నావన్నమాట. సోషల్ మీడియాలో ఈవిడకి చాలా ఫాలోయింగ్ ఉంది. నాతో శత్రుత్వం పెట్టుకున్నట్టు ఇది వరకు ఇంకెంతమందితో శత్రుత్వం పెట్టుకుందో. బాగా డబ్బు సంపాదించినా, బాగా పేరు సంపాదించినా మంచిదే కానీ శత్రుత్వం సంపాదించుకోవటం ఎంత ప్రమాదమో ఈవిడకు అస్సలు తెలియదనుకుంటా. దీనివల్ల తనకి కాబోయే కోడలికి ఇంకెంత ప్రమాదమో అస్సలు ఆలోచించదనుకుంటా. ఝాన్సీ, నేను అబ్రాడ్లో ఉన్నప్పటి నుంచి నువ్వు నేను సోషల్ మీడియాలో చాలా క్లోజ్గా ఉన్నాం. ఫ్రెండ్స్గా, సిస్టర్స్గా మన మధ్య చాలా బాండింగ్ ఉంది. మనలాంటి వాళ్ళకి ఇంతవరకు ఎవరైనా శత్రువులున్నారా? ఇంతవరకు నా లైఫ్లో శత్రువులు ఎవ్వరూ లేరు. ఫస్ట్ ఎనిమి ఈవిడే. ఈవిడతో మాట్లాడాల్సిన విషయాలు, తేల్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. తేల్చుకుంటా. ఈశ్వర్, 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 ఈశ్వర్. ఝాన్సీ, ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? నువ్వు వస్తున్నట్టు ఒక్క మాటైనా ముందు చెప్పలేదేంటి? అంటే నేనన్ని విషయాలు నీకు ముందే చెప్పాలి. మీరేమో అన్ని విషయాలు నా దగ్గర దాచేసి మీ ఇష్టానికి నన్ను మోసం చేయొచ్చు, అంతేగా? మోసం ఏంటి ఝాన్సీ? ఇక్కడ నిన్నెవరు మోసం చేశారు? చేశారు. ముందు మీ అమ్మని బయటికి రమ్మను. ఆవిడతో చెప్పించాల్సిన నిజాలు, నీతో చెప్పించాల్సిన నిజాలన్నీ చెప్పించేస్తాను. ఎవరొచ్చుంటారు? మీరు చేసింది మోసమో కాదో అప్పుడు తేలిపోతుంది. మీ అమ్మని పిలు, మీ అమ్మని పిలు. ఏది మీ అమ్మ? అయ్యో, ఝాన్సీ వచ్చిందేంటి? మీ అమ్మని బయటికి పిలు ఫస్ట్. అమ్మా ఝాన్సీ, నమస్కారం అమ్మా. రామ్మా, కూర్చో. కోడలికి నమస్కారం చెప్పే మావయ్య గారు కూర్చోమని మర్యాదలు చేసే గొప్ప మనిషి. అబ్బో, ఎంత గొప్ప సంస్కారం! ఇవన్నీ నకిలీ మర్యాదలని నాకు బాగా అర్థమైంది. ఏంటమ్మా ఇది? మర్యాదల్లో కూడా ఒరిజినల్, డూప్లికేట్ ఉంటాయా? నీ ముందున్న మనుషులు కానీ, నువ్వు నిలబడ్డ ఇల్లు కానీ అలాంటిది కాదమ్మా. మీ గొప్పలు మీరు చెప్పుకుంటే సరిపోదు, నాకు అనిపించాలి. ముందు మీ ఆవిడ పిలవండి. మీరుగా మీరు పిలుస్తారా, పేరు పెట్టి నన్ను పిలవమంటారా? ఝాన్సీ, రే ఈశ్వర్, ఝాన్సీ ఎప్పుడు వచ్చిందిరా? ఝాన్సీ, కూర్చోండి. ఇప్పుడే వచ్చాను గాని మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ కిచెన్లో ఉంది. ఓ, కిచెన్ లో ఉంటే నా అరుపులు వినబడడం లేదా? కిచెన్ ఏమైనా సౌండ్ ప్రూఫ్ తో కట్టారా ఏంటి? ఇంత గట్టిగా అరుస్తున్నా వినిపించకపోవడానికి? నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఎక్కడ కిచెన్? ఎక్కడ కిచెన్? ఎక్కడుంది? రే రే, వెళ్ళరా. ఝాన్సీ, ఎక్కడున్నావు తులసమ్మా? క్యాటరింగ్ తులసమ్మా, ఝాన్సీ, ఝాన్సీ, కిచెన్ ఎక్కడా? ఝాన్సీ, ఓ, మీ అమ్మ ఎక్కడా? ఝాన్సీ, ఝాన్సీ, నేను చెప్పేది విను. తులసమ్మా, క్యాటరింగ్ తులసమ్మా. ఝాన్సీ, ఝాన్సీ, నా అరుపులు వినపడగానే లోపల దాక్కున్నావు కదూ? నేను అలా దాక్కునుంటే ఇప్పుడు నీ ముందుకు రాను కదా. అబ్బా, దాక్కోవడం నీకు అలవాటే లేనట్టు మాట్లాడుతున్నావేంటి? నా పెళ్లి చూపులప్పుడు నువ్వు రాలేదు, అది దాక్కున్నట్టు కాదా? నా నిశ్చితార్థం అప్పుడు నువ్వు మాస్క్ పెట్టుకొని వచ్చావు, అది దాక్కున్నట్టు కాదా? ఇదంతా మోసం కాదా? ఇది మోసం కాదు.
నిన్ను మోసం చేయాలనే ఆలోచన ఇక్కడెవరికీ లేదు. వచ్చిన మంచి పెళ్లి సంబంధం ఎక్కడ తెగిపోతుందోనన్న భయంతో నేను అలా కనిపించాను. నీకు సంబంధం లేని విషయాల్లో కలుగు చేసుకుని ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దానిలా రెచ్చిపోయి ఆ రోజు బస్తీ జనాలందరికీ నేను క్షమాపణలు చెప్పేలా చేశావు. ఇంకో రోజు నా పర్మిషన్ తో సంబంధం లేకుండా నా కార్ తీసుకెళ్లిపోయావు. నాతో గొడవ పెట్టుకున్నావు. ఇవన్నీ బయటికి తెలిస్తే ఈశ్వర్ని నేను పెళ్లి చేసుకోనని చాలా జాగ్రత్త పడుతూ నా ముందుకు రాకుండా పెళ్లి తతంగం అంతా నడిపిస్తున్నావు. అరెవ్వా, సూపర్ కదా. మా అమ్మ చాలా గొప్పది అని ఈశ్వర్ అంటుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇన్ని తెలివితేటలున్న మేధావని అస్సలు అనుకోలేదు. ఝాన్సీ, జరిగిన సంఘటనలన్నీ వాస్తవాలే, కానీ నాకెలాంటి చెడుద్దేశాలు లేవు. నీ మీద నాకు కాస్తైనా కోపం లేదు. ఆ రోజు బస్తీ జనాలు ఆవేశంతో నీ మీదకి వస్తుంటే వాళ్ళ నుంచి నిన్ను తప్పించడానికే నిన్ను సారీ చెప్పమని బలవంత పెట్టాను. ఇంకా నీ కారు తీసుకెళ్లడం అయితే ఒకరి ప్రాణాలు కాపాడడానికి మాత్రమే ఝాన్సీ. అది నేను మానవత్వంతో చేసిన పనే, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. మానవత్వం? ఒకరి ప్రాణం గురించి ఆలోచించేంత మానవత్వమే నీకుంటే ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్న జంటని ఎందుకు విడదీసావ్? అది కూడా పెళ్లి కాబోతున్న జంటను. అక్కడ నీ మానవత్వం ఏమైంది? కోర్టులో నందిని వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకపోయి ఉంటే నందినికి కాబోయే భర్తకి శిక్ష పడకుండా ఉండేది, వాళ్ళ పెళ్లి జరిగేది. సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఈ ఆలోచన నీకు లేకపోయిందా? నీ కొడుకుల పెళ్లిళ్ళ గురించి ఒక తల్లిగా ఆరాటపడుతున్న దానివి ఒక ఆడపిల్ల పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేకపోయావు? ఝాన్సీ, ఆ రోజు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుకో. ఆ రాత్రి రోడ్ యాక్సిడెంట్ లో యువన్ అనే అబ్బాయి ఒక అమాయకుడి ప్రాణాలు తీసేశాడు. తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్బాయి నందిని స్నేహితుడా, నందినిని పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి అనే విషయం అప్పుడు నాకు తెలీదు. జరిగిన దారుణం కళ్ళారా చూశాను. చూసిందే పోలీసులకు చెప్పాను, కోర్టులో కూడా చెప్పాను. అలా చెప్పడానికి నువ్వెవరు? నువ్వెవన కిరణ్ బేడివా? ఎవరు నువ్వు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికో యాక్సిడెంట్ జరగచ్చు, ఎవరినైనా కొట్టుకోవచ్చు, చంపుకోవచ్చు. వాటన్నిటి కూడా వెళ్ళి సాక్ష్యం చెప్తావా? చెప్తావులే. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం, వైరల్ అయ్యేలా వీడియోలు అప్లోడ్ చేయడం, ఫాలోవర్స్ ని పెంచుకోవడం, పెద్ద సెలబ్రిటీ అనిపించుకోవడం, ఇదేగా నీ లక్ష్యం. అందుకే అందరి విషయాల్లో తగుదనమ్మా అంటూ తలదూరుస్తావు. అయ్యో ఝాన్సీ, నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. నేను నా పేరు కోసమో స్వార్థం కోసమో ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోను. అయ్యో, నా కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే నేను తట్టుకోలేను. ఓ, ఈ ఒక్క కారణం చాలు. ఈ ఒకే ఒక్క కారణం చాలు ఊరంతా నీకు శత్రువులు కావడానికి. ఈ ఒక్క కారణం చాలు నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి. ఝాన్సీ, పెళ్లి క్యాన్సిల్ చేయడం ఏంటి? నువ్వు ఈశ్వర్ ప్రాణంగా ప్రేమించుకున్నారు. మీ ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. అంటే సగం పెళ్లి అయిపోయింది. శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోయాయి. ఇంత దూరం వచ్చాక పెళ్లి క్యాన్సిల్ చేస్తాననడం బాలేదమ్మా, అది తప్పు. నువ్వు చేసిందంతా చాలా బాగుంది, నేను తీసుకున్న నిర్ణయం అసలు బాలేదు కదా. ఇల్లు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇంతవరకు నువ్వు ఆలోచిస్తే నేను ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం చెప్పేదాన్ని కాదు. నువ్వు అలా ఆలోచించట్లేదు. గొప్ప ఆదర్శ భావాలున్న సంఘ సంస్కర్తగా దేశాన్ని ఉద్ధరిస్తున్నావు కదా. ఇక వీధిలో గొడవలన్నీ ఇంటి మీదకి తెస్తావని తెలిసాక నేను ఇంటి కోడలు ఎలా అవుతాను? అయ్యో ఝాన్సీ, ఒకరికి న్యాయం చేయాలనే ఆలోచన తప్ప మా అమ్మ మనసులో ఇంకేమీ ఉండదు. నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు అనుకుంటున్నట్టు బయట ప్రాబ్లమ్స్ ఏమీ ఇంటి మీదకి రావు. వస్తే? అయ్యో రావు ఝాన్సీ, చెప్తున్నాను కదా. నిజంగా నేను అన్నట్టు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం విడిపోదామా? ఝాన్సీ, శుభమా అని పెళ్లి పెట్టుకున్నా. పెళ్లి జరగకముందే
విడిపోదామని నువ్వు వాడిని అలా భయపెట్టడం ఏంటమ్మా? ఏ బంధమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఈశ్వర్ని, ఈ కుటుంబాన్ని నువ్వు పూర్తిగా నమ్మొచ్చమ్మా. దయచేసి అనుమానాలేం పెట్టుకోవద్దు. అనుమానాలు పెట్టుకోవద్దు అంటున్నారు. మరి నాకు ఈవిడ మీద నమ్మకం కలగాలి కదా అంకుల్. అంటే ఒక విధంగా ఈవిడ్ని మీరందరూ సపోర్ట్ చేశారు. ఈవిడ తెలిసి నన్ను మోసం చేస్తే మీరందరూ కూడా ఈవిడికి సపోర్ట్ గా ఉంటూ నన్ను మోసం చేస్తున్నారు. ఈవిడ జాతకాలు రాశి ఫలాలు నమ్ముతుందని నా పెళ్లి చూపులప్పుడు ఒక అబద్ధం చెప్పారు. నా నిశ్చితార్థం రోజు ఈవిడికి జలుబు చేసిందని, వైరస్ ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుందని నన్ను నమ్మించారు. మరి మీరందరూ కలిసి ఆడిన నాటకమే కదా. మీరందరూ కూడా నన్ను మోసం చేసినట్టేగా. అయ్యో ఝాన్సీ, మనం మొదటిసారి ఓ గొడవలో కలిసాం. నా మీద నీకు అదే అభిప్రాయం ఉంటుందన్న ఆలోచనతో జాగ్రత్త పడ్డాను తప్ప నిన్ను మోసం చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఝాన్సీ, నీకు మా అమ్మకు మధ్య జరిగిన విషయం గురించి అమ్మ బాధపడుతూనే ఉంది. నిశ్చితార్థానికి ముందే నిన్ను కలిసి క్షమాపణలు చెప్పి తన తప్పేమీ లేదని నీకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంది. మరి నన్నెందుకు కలవలేదు? కలవడానికి మంచి ముహూర్తం కుదరలేదా? నువ్వనుకున్న నీ కొడుకుల పెళ్లిళ్ళు జరిపిద్దామనుకుంటున్నావు. ఈ నందిని పగలో నీ కుటుంబం కుమిలిపోవాలి.